అలాగే పైకి రండి. క్రింద ఎవరైతే కూర్చున్నారో రాగలిగుండి అలాంటి వారు. మనం పాట పాడుకుందాం. సమయంలో మీరు లైన్లు చక్కగా సెట్ చేసుకుని కూర్చోండి. బల్లాలను దించేటప్పుడు ఇబ్బంది లేదు. సంఖ్య 543, పద పుస్తకంలో 537. రాజుగారి పాట తర్వాత నేర్చుకున్నాం. నేను నేర్చుకున్నాను. మరొక పాట పాడుతున్నాను. అందరూ కలిసి పాడటానికి. సంఖ్య 535. Lord,
వాక్యం విన్నా ప్రభు పరిశుద్ధ బాలలో ఏకీభవిస్తున్నప్పుడు మనం పరిశీలించుకున్నాం. తిమోతికి రాసిన రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 8 వచనాలు ఉత్తర ప్రచుత రీతిలో చదువుతూ వద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 8 వచనాలు.
నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. దేవుని ఉన్నతమైన కృప మరొకసారి మనలను ఆయన పరిశుద్ధమైనటువంటి బల్లను సమీపింపచేస్తుంది. గొప్ప ఆదరణకర్తగా ఆయన మనతో ఉంటూ మనల్ని మరొకసారి ఆయనను స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలోనికి నడిపించాడు. హృదయపూర్వకంగా ఆరాధించగలిగిన భక్తులను బట్టి మరొకసారి ప్రభువుకు వందనస్తులంగా ఉంచున. ప్రియులరా, మనం ప్రభు విడుదలంగా చేయబడినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి అనుభవము మనలను నిత్య జీవములో ప్రవేశించేటువంటి అనుభవం ద్వారా సంపూర్తి చేయడానికి ప్రభు ఏర్పాటు చేసిన వాడుగా ఉంటున్నాడు. ఆ శ్రేష్టమైన సంకల్పం నెరవేర్చడానికి ఆయన మనకిచ్చిన ఒక గొప్ప నిరీక్షణ అనుభవం ఏమైందంటే ఆయన పరిశుద్ధమైనటువంటి బల్ల. ఆ బల్లను సమీపిస్తుంటున్నప్పుడు అది మనలను హెచ్చరిక చేస్తూ ఉంటుంది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం కలిగిన వాడుగా ఉంటాడు అని మరలా జ్ఞాపకం చేస్తూ దానిలో చేయవలసినటువంటి విధానాన్ని, చెయ్యి వేయవలసినటువంటి విధానాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు ఎదుట చక్కగా నిర్మించుకుంటూ యోగ్యమైన అనుభవంతో ఆయనతో సాగి వెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఆయన పరిశుద్ధమైనటువంటి బలలో మనం పాలిభాగస్తులుగా ఉంటాం. కొన్నిసార్లు ఆయనతో చక్కగా నడిచి వెళ్లకుండా కూడా ఆ బలలో చేయవేయడానికి ఆశపడతాం, కానీ దాని ద్వారా ఏ విధమైన ఫలితం మనం ఎదుర్కొంటామో దేవుని వాక్యం మనకు తేటగానే తెలియచేస్తుంది. అయితే కృప కలిగినటువంటి దేవుడు మనలను త్రోసివేయడానికి ఆయనకి ఇష్టం లేదు. నిత్యజీవం ఇవ్వాలనేది ఆయన సంకల్పం. ఎవరూ నశించిపోకూడదని ఆయన ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. అందరూ కూడా సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలని ఆయన తలస్తూ ఉంటున్నాడు. ఆయన సంకల్పమే మన యందు నెరవేర్చబడుతూ కొనసాగింప చేయబడుతూ వస్తుంది. అయితే ప్రియులరా, ఆయన బలను సమీపించేటువంటి ప్రతి అనుభవం కూడా మనలో నూతనమైనటువంటి నిరీక్షణను హెచ్చు చేస్తుంది. ఈ సమయంలో మరొకసారి మనల్ని మనం ఆ నిరీక్షణ ద్వారా బలపరచబడేటువంటి వారంగా ఉందాం. క్రీస్తు మనకు శిరస్సు అయినాడు. ఆయనలో వివిధ అవయవాలుగా మనం చేయబడుతూ వస్తున్నాం. ఆయన వల్లను ఆ ఉన్నతమైనటువంటి అనుభవంలోకి తీసుకుని వచ్చి ఆయన ద్వారా, అనగా ఆయన శిరసత్వం ద్వారా మనలను నిర్వహించడానికి ఏర్పాటు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఓ శరీరం ఉంది. ఆ శరీరంలో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏకంగా ఆనందించగలిగినటువంటివిగా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ఒక బంగారు ఉంగరం కొనుక్కున్నారనుకోండి, చాలా మందికి ఉన్నాయా? ఉంటే మంచిదే, లేకపోయినా మంచిదే, ప్రాబ్లం ఏం లేదు. ఓ బంగారు ఉంగరం కొనుక్కున్నారనుకోండి, వేలుకి పెట్టుకున్నారు చక్కగా. దేనికి పెట్టుకుంటారు కూడా నాకు తెలియదు, ఎప్పుడు దేనికి పెట్టాలో తెలియదు. ఎందుకంటే మేము ఏమి వదిలేసాం. మా పూర్వుల దగ్గర నుంచి వాటి మీదే పక్కన పెట్టేశారనమాట. వాళ్ళే మాకు నేర్పించలేదు, మేము వారు ధరించలేదు, మా పిల్లలకు కూడా ఇప్పటివరకు వాటిని ఏమీ అందించలేదు. సరే, అది వదిలిపెట్టు. ఓ ఉంగరం కొనుక్కున్నా అనుకుందాం. అది ఒక వేలు తగిలించుకున్నా. ఈ వేలు ఒకటే సంతోషిస్తుందా?
శరీరం అంతా సంతోషిస్తుంది. ఒకవేళ ఏదో పని చేస్తున్నా ఈ చిటికి నేలకి చివరిన ఒక చిన్న దెబ్బ తగిలింది, ఈ ఏళ్ళు గట్టి ఏళ్ళు ఒకటే బాధపడతా, దేహం అంతా బాధపడతా. మనం ఒక శరీరంగా ఉన్నాం. ఒకవేళ మన శరీరంలో ఏదైనా లోటు కలిగినప్పుడు దేహం అంతా బాధతోనే నింపబడి ఉంటుంది. అయితే మన గాయములను కట్టేటువంటి ప్రభు మనకు ఉన్నాడు. ఆయన దాన్ని స్వస్థపరుస్తాడు. గాయపరిచేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు కూడా ఆయనే. కాబట్టి మన యొక్క యాత్ర నిరీక్షణతో కూడినటువంటి యాత్ర అని పేరు పెట్టారు. అది కేవలం ఇప్పుడేం జరిగిందో దాన్ని బట్టి మాత్రమే సాగి వెళ్ళదు. దూరంగా ఉన్న దాన్ని చూస్తూ దాని వైపు వారి యొక్క యాత్రను కొనసాగింపు చేసుకుంటూ వచ్చారు. అబ్రహాముని గురించి, ఆ విశ్వాస వీరుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం 11వ అధ్యాయం ఎబ్రీ పత్రికలో మనం చదువుతా ఉంటే, ఆయన ఏం చేశాడంట? దూరంగా ఉన్న దాన్ని నిదానించి చూస్తూ ఇప్పటి విశ్వాసం కొనసాగింపు చేసుకున్నాడు. అనేకమైన ఎదిరింపులు వచ్చినాయి, అనేకమైన అడ్డులు వచ్చినాయి, అనేకమైన ఆటంకాలు కలిగినాయి. ఎంతో నిరాశాజనకమైనటువంటి యాత్ర సాగించవలసి వచ్చింది. కొన్నిసార్లు సంతోషించడానికి అవకాశాలన్నీ దూరం అయిపోయినాయి కొన్నిసార్లు. అయితే వారు నిదానించి ఆ క్రీస్తు వైపు చూస్తూ వారి యాత్రను కొనసాగింపు చేసుకుంటూ వచ్చారు. అపోస్తలుడు తాను శిష్యుడైనటువంటి తిమోతికి రాస్తూ అంటున్నాడు, ఇక్కడ నా కుమారుడు క్రీస్తు యేసునందు కృప చేత నీవు బలవంతుడుగా చేయబడి. ఒకవేళ ఈ ప్రకృతి సంబంధమైన ఏ సంగతులు కూడా బలపరచలేవు, కానీ తనను క్రీస్తు యేసు యొక్క కృపనందే బలపడమని చెప్తున్నటువంటి అనుభవం ఎంతో మరి బలాన్ని మనకు కూడా సమకూర్చవలసినటువంటిదిగా ఉంది. ఒకవేళ ఒక గాయమైంది, ఆ గాయము మరి ఒకవేళ వెంటనే మానిపోదేమి కదండి, దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం అయినప్పుడే అది మళ్ళీ కొంచెం తగ్గుతా మళ్ళీ శరీరంలో చక్కని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గాయం ఉన్నంతసేపు బాధపడుతూనే ఉంటాం. దాన్ని ఏదో రకంగా తగ్గించుకోవడానికి దానికి కొంత ఉపశమనం, మెడికల్ సపోర్ట్ చేస్తూ ఉంటాం. అది అప్పుడు కొంతకాలానికి తగ్గుతుంది. అవును, ఒక సమయం ఉంటుంది. ఆ సమయానికి ప్రభు తన యొక్క కార్యములను మరలా నూతనమైనటువంటి సంపూర్ణతలోకి తీసుకుని రాగలడు. అప్పటి వరకు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఆయన కృప చేత మనము బలవంతులు కావలసిన వారంగా ఉంటున్నాం. ఆ విధంగా కృపను అనుభవిస్తూ ముందుకు సాగి వెళ్ళటే విశ్వాస జీవితం మనకు ఉన్నటువంటి గొప్ప ఆధారంగా ఉంది. మొదటి పత్రికలో కూడా అపోస్తలుడు ఆ విధంగానే తిమోతిని బలపరచడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. మొదటి అధ్యాయం 2వ వచనం, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నుండి ఆ కృప, ఆ సమాధానము, మరి కనికరము మనకు కలిగేటువంటివిగా ఉన్నాయి. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆ బలం ఎదుట ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ఆయన నుండి ఆ కృప, కనికరము, సమాధానము మనము పొందగలం. అందుకే బల్ల చుట్టూ చేరాం. తండ్రి ఓ ప్రక్కన కూర్చున్నాడు, పిల్లలందరూ చుట్టూ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఆ బల మీద వాళ్ళందరికీ కూడా చక్కగా ఆహార పదార్థాలు వడ్డిస్తూ ఉన్నారు. తండ్రి ఆ విధమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. తండ్రి వారందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ దిన అనుభవాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వారిని ధైర్యపరుస్తున్నాడు. అవసరమైతే చక్కదిద్దుతున్నాడు, అవసరమైతే వారిని గద్దిస్తున్నాడు, అవసరమైతే ఇంకా అనేకమైన పనులు తండ్రి చేస్తాడుగా. ఆయన పని ఆయన చేయాల్సిందే తండ్రిగా. అలాగే మన యొక్క జీవితంలో ఆ ప్రభు బల చుట్టూ చేరినప్పుడల్లా మన పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు?
మన బలహీనతలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మన యొక్క తొట్టుబాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిచేసుకోమని మనలను హెచ్చరిక చేస్తున్నాడు. ఎక్కడైనా మనం కృంగిపోయినటువంటి వారమైతే ఆయన కృప మన ఎడల విస్తరింపచేసి మనలను ఆదరిస్తున్నాడు. ఆ బల యొక్క అనుభవము అన్ని శ్రేష్టమైన కార్యములను మనలో జరిగించవలసి ఉంటుంది. దానికి మనం ఒప్పుకుంటే అది తప్పకుండా జరిగిస్తుంది. మనం ఒప్పుకోలేదనుకోండి, ఒకవేళ గద్దించాడు తండ్రి, నువ్వు చెప్పేది ఏంట్లే, నా తెలవదు ఏంట్లే అన్నావు అనుకోండి, ఏమవుతుంది? అంతే, మన దారి మనదే, ఆయన దారి ఆయనదే అవుతుంది. ఒకవేళ ఆయన నేను మీ విషయమై శ్రద్ధ తీసుకుంటాను, పర్లేదు, ఒకవేళ ఇటువంటి నష్టం వచ్చిందా నేను ఆదుకుంటాను అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మనం లేదులే, నీకేం చేతన అవుతుందిలే, నీకు జేబులో 10 రూపాయలు కూడా లేవు, నాకేమి ఇస్తావు అనుకున్నావు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తండ్రి యొక్క ఆదరణను తిరస్కరించిన వాళ్ళమంతా. తండ్రి ఒకవేళ ఎదురున్నా కనబడకపోవచ్చు, ఆయన మనకేం చేస్తాడు, కానీ దేవుడు కనుక ఆయన ఏం చేస్తాడు? ఆయన కృప, కనికరము, సమాధానము మనకు కలుగు చేయగలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఆ పరలోకపు తండ్రి వైపు చూస్తూ మన యొక్క జీవితాన్ని ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని నెరవేర్చడానికి మనము సిద్ధపాటు కలిగినటువంటి వారంగా ఉండడం అవసరం. మనల్ని మనం ఆ విధంగా సిద్ధపరచుకోవాల్సి ఉంటుంది. హబక్కూకు గ్రంథకర్త తన మాటల ద్వారా వీటిని మనకు గ్రహింపులోని తేవడానికి ఇష్టపడుతున్నాడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నా, 771వ పేజీ. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. దేవుని పరిశుద్ధమైనటువంటి బల దగ్గరికి వస్తూ ఉంటున్నప్పుడు కృపచేత బలవంతుడుగా తిమోతి అని చెప్తూ ఉంటున్నాడు. నీతిమంతుడైతే ఏమవుతాడంట? విశ్వాస మూలంగా జీవించేటువంటి అనుభవం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఒకవేళ ఆ నీతి లేకపోతే, ఆ దేవుని ఎదుట యోగ్యమైనటువంటి అనుభవంతో మనం దాని దగ్గరికి వెళ్ళకపోతే, మనము క్రీస్తునందు జీవించి ఉండగలిగినటువంటి అనుభవాలు మనతో ఉండనటువంటివిగా ఉంటున్నాయి. కాబట్టి వీళ్ళగా ప్రభు బల దగ్గరికి వెళుతూ ఉంటున్నప్పుడు మన నీతిని పరీక్ష చేసుకోవాలి. అది మన నుంచి కలిగే అనుభవం. ఇది ఆయన నీతిమంతుడు, మనల్ని నీతిగా తీర్చాడు. ఇప్పుడు మనల్ని మనం నీతిగా కొనసాగింపు చేసుకోవాలి. మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ప్రభా, నీవే నన్ను నీతిమంతుడిగా చేయి, నీవే నన్ను పరిశుద్ధుడిగా చేయి. ఇంకా ఎంతకాలం ఇదే ప్రార్థన కాదు. మనకు కొన్ని బాధ్యతలు అని చెప్పాడు. ఏంటది? మన పరిశుద్ధతను, నేను పరిశుద్ధుని అయిన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. నేనే పరిశుద్ధంగా ఉంచుతాను అనొచ్చుగా దేవుడు? అంటలే, పరిశుద్ధులుగా చేసాడు. ఆ తర్వాత మనకిచ్చాడు పని ఏంటి? పరిశుద్ధులుగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి. మీ మాటలో, మీ ప్రవర్తనలో, మీ క్రియలో, మీ ప్రేమలో, మీ విశ్వాసంలో పవిత్రంగా మిమ్మల్ని మీరు విశ్వాసులైన వారి మధ్యలో మాదిరిగా ఉంచుకోండి. చాలా బలమైనటువంటి మాట అది. లోకంలో ఒకవేళ వీళ్ళు దేవుని ఎరిగారు, మరి ఒకవేళ ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుకుంటారు, లేకపోతే మందిరానికి వెళతారు, క్రమంగా ఉంటారు, చాలా మంచోళ్ళండి అని లోకస్తులు కాదు మన గురించి సాక్ష్యం చెప్పాల్సింది ఎవరంట? విశ్వాసుల మధ్యలో మన యొక్క జీవితం ఎలా ఉండాలంట? మనల్ని మనం అందుకు యోగ్యంగా మన యొక్క జీవితాన్ని కొనసాగింప చేసుకుంటూ వెళ్ళాలి. అంటే అనుభవం, అట్టి సాక్ష్యము మనం పొందవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఈయన చెప్తూ అంటాడు ఏంటంటే, మన యొక్క నీతిని ఆ విశ్వాసం మూలంగా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతికేటువంటి వాడుగా ఉంటాడు. మరి ఆ విశ్వాసాన్ని ఎక్కడైనా మనము విశ్వాసంగా బ్రతకడంలో ఎక్కడైనా బలహీనలైనా మేము చాలాసార్లు మనం నమ్మలేం కదా ప్రభు యొక్క కార్యాలను బట్టి. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? దేవుడు ఇలా అయితే చేశాడు, ఇలా చేయొచ్చా అసలు దేవుడు? అలా చేస్తే అసలు దేవుడేనా అనే ఆలోచనలను కూడా వెళ్ళిపోతాం. కొన్నిసార్లు మన ముందు జరుగుతూ వచ్చిన బలమైన సంగతులు కొన్నిసార్లు మనలను ఆత్మ సంబంధమైనటువంటి బలహీనలుగా చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అయితే మనము క్రీస్తు యొక్క నీతిలో నమ్మకంగా నిలిచేటువంటి వారమైతే ఏం చేస్తాం? మనము క్రీస్తునందు నీతిగా బ్రతకగలిగిన అనుభవంలోకి వస్తాం. విశ్వాసంతో బ్రతుకుతాం. ఏంటి విశ్వాసం యొక్క అనుభవం? ఏంటి? లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలిగినటువంటి దేవుడిని నిరీక్షించి తన యొక్క అనుభవాల్లో ముందుకు సాగి వెళ్తా. ఒకవేళ అరే ఇది లేదే, ఇది లోటు కదా, ఎలా మన పరిస్థితి అనుకుంటే అబ్రహాము ఏం చేసి ఉండకపోనో
ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఆ పర్వతం మీద బలిగా అర్పించడానికి ఇష్టపడకపోవును. ఒకవేళ ఆ దినాన్ని ఇస్సాకు ఆ విధమైనటువంటి అనుభవం, ఆ అబ్రహాము ఆ విధమైన విశ్వాసాన్ని కనపరచకపోతే దేవుడు తనకిచ్చేటువంటి పెద్ద సర్టిఫికెట్ అది తన జీవితంలో. ఏంటది? ఇందును బట్టి అబ్రహాము నా మాట వింటాడని ఈ దినాల నుంచి నేను పూర్తిగా నమ్మేశాను. ఇంకా అబ్రహాంని ఎంతవరకు నమ్మేశాడు? పూర్తిగా. ఇంకా ఏం డౌట్ లేదు వాళ్ళిద్దరి మధ్యలో. అప్పటి వరకు కొంత ఆలోచన చేశాడు అనమాట దేవుడు. ఏమని? అబ్రహాముని పిలుచుకున్నాను, ఏర్పరుచుకున్నాను, ఇంత యాత్ర కొనసాగింప చేశాడు. దగ్గర 25 సంవత్సరాల యాత్ర నడిచిపోయింది. ఆ తర్వాత ఆయనకు ఒక కుమారుడు ఇచ్చాను, మరి వాగ్దానాన్ని బట్టి అది చేశాను. ఆ తర్వాత మళ్ళా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్రహామును పరిశీలించేటువంటి సమయం వచ్చింది. వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడు? నీకు ఒకడే ఉన్నాడు కదా, వాడిని తీసుకుని వచ్చి నాకు బలి చేసాయి, ఆ పర్వత చోటకు రా అని చెప్పేశాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, మిగతా వాళ్ళ కుటుంబంలో తెలియదు. మరి ఏం చేశాడు? ధైర్యంగా అబ్రహాము ప్రభు యొక్క మాటను బట్టి విశ్వాస మూలమైనటువంటి అనుభవం ద్వారా తను బలపరుచుకుంటూ కుమారుని నడిపించుకుంటూ వెళుతున్నాడు. కొన్ని సంభాషణలు జరుగుతున్నాయి. ఏంటి మరి? అన్ని తీసుకెళ్తున్నాం బలికి, ఏ గొర్రెపిల్లేది, ఏమి లేకుండా ఏమి అర్పిస్తానా అని అడుగుతున్నాడు. దారిలో అడుగుతా ఉంటే ఒకవేళ అబ్రహాము యొక్క హృదయం ఎంతో దుఃఖంతో నిండిపోవాలి ఆ సమయంలో. కానీ తాను నీతిమంతుడు కనుక విశ్వాస మూలంగా బ్రతుకుతూ సాగి వెళుతున్నాడు. తన యాత్రను ఆ గురి వైపే పెట్టుకుని సాగి వెళుతున్నాడు. దాంట్లో అనేకమైన సంగతులు తన యొక్క ఆలోచనను డైవర్ట్ చేయడానికి తన మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి, తప్పక చూపిస్తాయి. విశ్వాస యాత్రలో వెళుతున్నప్పుడు అనేక మరి ఆత్మీయమైనటువంటి అపజయం కోసమై మన మీద అనేకమైన ప్రభావాలు కనబడుతూనే ఉంటాయి. కొన్నిసార్లు అది కుటుంబంలో కనబడుతుంది, కొన్నిసార్లు సంఘంలో కనబడుతుంది, కొన్నిసార్లు సమాజంలో కనబడుతుంది, కొన్నిసార్లు మన స్వంత శరీరాల్లో కూడా కనబడవచ్చు. ఆయా రీతిలుగా అది మనతో మరి ఫైట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ విశ్వాస యాత్ర యొక్క అనుభవం ఎటువంటిది? పోరాటంతో కూడుకున్నది. అందుకే అపోస్తలుడు ఏం చెప్తున్నాడు తిమోతికి? నా కుమారుడైన తిమోతి, మంచి పోరాటం నీవు పోరాడవలసి ఉంటుంది. మరి ఆ పోరాటంలో అనేకుల ఎదుట నీవు ఒక నమ్మకమైన సాక్షిగా నిలబడాల్సి ఉంటుంది. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులు ఇతరులకు బోధించటకు సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించవలసి ఉంటుంది. ఇంకోటికి అప్పచెప్పాలంటే ముందు వీడికి తెలవాలి ఆ సంగతి. మేస్త్రి ఉంటాడు, మేస్త్రికి అన్ని సంగతులు తెలిస్తే మిగతా వాళ్ళని నిర్వహిస్తూ ఉంటాడు కదా. మేస్త్రికి ఏం తెలవదు అనుకోండి, ఏం చేస్తారు? ఒక్కో రూమ్లో ఒక రకంగా అవుతుంది వర్క్ అనమాట. ఎవడో తెలిసినాడు చేస్తాడు. మేస్త్రి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఇదిలా కాదు, ఇలా చేయాలి. అన్ని రూముల్లో ఒకే రకంగా వర్క్ ఉంటుంది. చేతకాని మేస్త్రులు కూడా ఉన్నారు చాలా మంది, నేను చూశాను. వాళ్ళు పని చేయించినప్పుడు ఇక మాకు కొంచెం తెలుసు కాబట్టి అది చేసి వాడిని ఆఫ్ చేస్తాం, ఇలా కాదు ఇలా చేయండి. అలాగే తిమోతి తన యొక్క జీవితంలో తనను నడిపించినటువంటి ఆ వ్యక్తి వైపు చూస్తూ తన యాత్రను సాగించుకుంటున్నాడు. వీళ్ళగా ఇది యాత్రా జీవితం కదా, మరి ముఖ్యంగా పోరాటంతో కూడినటువంటి యాత్రా జీవితం, విశ్వాస జీవితం. దీనిలో జయవంతులంగా మనం దాన్ని ముగించాలని ప్రభు మన విషయమై ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దానిలో మనం జయవంతులంగా సాగి వెళ్ళాలంటే ఆయన కృప చేత మనం ఎప్పటికప్పుడు బలవంతులంగా చేయబడాల్సి ఉంటుంది. ఆయన బల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనల్ని మనం దిద్దుకుంటూ, మన విశ్వాసాన్ని నూతన పరుచుకుంటూ, మన పరిశుద్ధత యందు మనం సంపూర్ణంగా చేయబడడానికి ఆశపడుతూ, ప్రభువా నన్ను నూతనపరచండి, లేక నీ కృప చేత నన్ను బలపరచండి అంటూ ఆయన మీదే ఆధారపడుతూ సాగి వెళ్ళగలిగిన వారమైతే ఆయన మనల్ని బలపరుస్తాడు. యాత్రలో అంతవరకు నమ్మకంగా మనలను కొనసాగింప చేసేవాడుగా ఉంటాడు. ఇటు మరి ఆ నిర్ణయము లేని కారణం చేత అనేకులు వారి యొక్క యాత్రలో మధ్యలోనే మరి విశ్వాసం నుండి తొలగిపోయి వారిని నష్టపరుచుకునేటువంటి వారుగా ఉంటారు. ఈ మొదటి అధ్యాయం చివరి వచనాల్లో 2వ తిమోతి పత్రికలో వారిని గురించి రాశాడు. తిమోతికి హెచ్చరిక రాస్తూ వారిని గురించి జ్ఞాపకం చేశాడు. చూడు, పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు? విశ్వాసంలో తొలగిపోయారు. వారి యొక్క జీవితాలను ఆ విధంగా నష్టపరుచుకుంటూ వచ్చారు. క్షమించండి, మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి 2వ వచనాల్లో వాళ్ళ గురించి రాశాడు. వాళ్ళు వారి యొక్క యాత్రను నష్టపరుచుకుంటూ వచ్చారు. దయచేసి ప్రియులరా, దేవుని రక్షణ పొందినటువంటి మనం
నిత్య జీవాన్ని మరి ఆశించవలసినటువంటి మనం ఎక్కడైనా ఒకవేళ దాన్ని నిర్లక్ష్య పెట్టేటువంటి అనుభవం అయితే, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి సంగతులను బట్టి దాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అనుభవం కలిగిన వారమైతే మన స్థితిగతులను మనం వాళ్ళ దగ్గర సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ భక్తుడు రాస్తూ తనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ 4వ వచనం, 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, తిమోతి పత్రిక. సైనికుడు ఎవడను తనను యుద్ధమునకు పోవునప్పుడు తనను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలసి ఉంటుంది. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుంటే వాడు ఆ విధంగా సైన్యంలో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టలేడు. నిన్ను నన్ను ఆయన సైనికులుగా చేసుకున్నాడు ఈ లోకంలో. ఒకవేళ ఆ సైనికుని యొక్క అనుభవం ఎలా ఉంటుంది? బోర్డర్లో సైనికులు ఉంటారు, నిరంతరము తుపాకులు పట్టుకుని సైన్యంగా వెళతారు, యుద్ధ పంక్తులు తీరుస్తారు. అక్కడ వాళ్ళకు ఉండేటువంటి ఆ కమాండ్ ఇచ్చేటువంటి వాడు ఉంటాడు, కమాండరు. వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఉండి ఏం చేస్తారంటే వివిధ రకాలైనటువంటి అనుభవాలు ఉంటాయి, వాటిలో వాళ్ళని నిర్వహిస్తూ ఉంటాడు. ఆ కమాండర్ ఏ విధమైనటువంటి కమాండ్ ఇస్తాడో దానికి అనుకూలంగా వారు ప్రవర్తించవలసి ఉంటుంది. ఒకవేళ ఈవేళ్లే కాదు, ఎదుట శత్రువు దగ్గర కూడా ఏముంటాయి? పోల్దానికి లేస్తారండి శత్రువు వచ్చి. వాడి దగ్గర కూడా ఆయుధం ఉంటుంది. మన దగ్గర ఆయుధం ఎలా ఉందో వాడి దగ్గర కూడా ఆయుధాలు ఉంటాయి. వాడు ఆయుధాలు వాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ప్రక్కన ఉన్న వాడికి ఆయుధం తగిలి వాడు పడిపోతాడు. సైనికుడు ఏం చేయాలి అప్పుడు? అయ్యో నా స్నేహితుడు పడిపోయాడు కదా, నాతో ఉండేవాడు పడిపోయాడు కదా, నా జతగాడు పడిపోయాడు కదా అని ఏం చేయకూడదు? వేరు తిరగకూడదు. వీడి చేతిలో ఉన్నటువంటి ఆయుధానికి ఇంకెక్కువ పని చెప్పాలి. అదే నేను పొందవలసిన బలం. శత్రువు కొన్నిసార్లు వారి యొక్క ఆశ నెరవేర్చుకోవడానికి, దేవుని ప్రజలైనటువంటి వారి మధ్యలో వారిని నిరాశపరచడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ కొన్నిసార్లు మనల్ని బలపరచడానికి ప్రభువు కూడా అంటే అనుభవాల ద్వారా మనలను నడిపించవచ్చు. అందుకనేమో అపోస్తుడు అంటాడు తిమోతితో, ఏమంటాడు? క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడు. సైన్యంలో చేర్చుకున్నాను నీవు యుద్ధంలో పోరాటంలో ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సైనికులో ఒకడు మరి శత్రువు యొక్క అనుభవానికి గురైపోయాడు. ఏం చేయాలప్పుడు? ఆ జెండా పట్టుకున్నవాడు ఉంటాడు, వాడిని ఒకవేళ అవతల శత్రువు షూట్ చేశాడు అనుకోండి, ఏం చేయాలి? ఆ జెండా కింద పడిపోద్ది కదా. వెంటనే పక్కన ఉన్నవాడు ఆ జెండా తీసి పైకి ఎత్తాలి. మేము ఇంకా ఓడిపోలే, మేము ఇంకా పోరాడుతాం, మేమున్నాం, మేము సైనికులం, మేము అపజయం పాలవలేదు, ఇంకా ఆయన మమ్మల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. ఓ శత్రువా, మా విషయమై అతిశయించకు, మేము క్రింద పడినా కానీ పైకి లేస్తాం, ప్రభు మమ్మలను బలపరుస్తాడు, క్రీస్తు యేసు యొక్క కృప చేత ఆయన మమ్మలను బలపరుస్తాడు అని మరి నిరీక్షిస్తూ సాగి వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఒకవేళ మరి ఆ గాయం ఆడడానికి కొంత సమయం పట్టొచ్చు. ఆ గాయము మరి ఒకవేళ ఉంది కాబట్టి యుద్ధం చేయకుండా మానేస్తామా? శత్రువును ఓడించాలి. వాని యొక్క ప్రతి విధమైనటువంటి సంగతుల మీద మనము మరి అంతకంతకు శక్తివంతంగా పోరాడాల్సి ఉంటుంది. అపోస్తలుడు పేతురు జ్ఞాపకం చేస్తాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చదువుతున్నాం. ఎన్నే ఎంబ్రే అని వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాసములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ప్రియులారా, ఒక సంగతి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలన 1000 సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు. ప్రభు తన వాగ్దానాలను గురించి ఆలస్యం చేసేటువంటి వాడు కాదు. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు, వాగ్దానాన్ని ఆయన త్వరపెట్టి నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. మన యొక్క జీవితాల్లో అవి కొన్నిసార్లు ఆలస్యమైనట్లుగా మనం తలంచడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా కొందరు ఆ విధంగా ఆలోచన చేస్తా ఉన్నారంట. కానీ ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు అనే సంగతిని మనం గుర్తెరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కొన్ని నిరాశ నిస్పృహలు మనల్ని ఆవరించినప్పుడు ఒకవేళ ఆ వాగ్దానం ఆలస్యమైపోతుందని అపవాది మనలో
ఆలోచన కలిగి చేస్తాడు. కానీ ఆయన ఆలస్యం చేసేటువంటి వాడు కాడు గనుక ఆయన కృప చేత మనము బలవంతులం కావలసిన వారంగా ఉన్నాం. వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ముందుకు సాగి వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో పాటు పోరాడు అని చెప్తూ ఉంటున్నాడు. అనేకమైన పోరాటంతో కూడినటువంటి అనుభవాలతో మన ముందు సాగి వెళుతున్నటువంటి వారు వెళుతున్నారు. మనల్ని నడిపించే వారు వెళుతున్నారు. దేవుని దాసులు ఆ విధంగా వెళుతున్నారు. దేవుని దాసురాలు ఆ విధంగా పోరాటంతో వెళుతున్నారు. మనమందరం ఏం చేయాలి? వారిని వెంబడించాలి. ఆ పోరాటంలో ఒకవేళ అపజయం పాలైపోతామేమో, లేదు. ఏమంటాడు? క్రీస్తు యేసు యొక్క కృప చేత బలవంతులుగా. ఆయన మనల్ని ఓడించేయడానికి పిలవలేదు, మనల్ని విజయవంతులుగా చేసి అక్కడ ఆయన ఎదుట నిలిపి ఉంచుకోవాలని ఆయన మనలను ఎన్నిక చేసుకునేటువంటి వాడిగా ఉన్నాడు. అందుకు మనకు ఒక ఆధారం ఏంటంటే ఆయన శరీర రక్తాలే. నా శరీరం తిన్న రక్తం త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు. యోగ్యంగా దానిలో జీవించితే ఆ నిత్య జీవం వైపు మనము ఏం చేస్తున్నట్టు? నిదానంగా పరిగెట్టుకుంటూ వెళుతున్నటువంటి అనుభవం మనం కూడా ఉంటాం. ఒకవేళ అయోగ్యమైనటువంటి స్థితిలో మనకి జీవితాలు సాగి వెళుతున్నాయి అనుకోండి, తప్పక సరి చేసుకోవడం మంచిది. మరి మన ముందు ఉన్నటువంటి అనుభవాలు మనల్ని ఏం చేస్తున్నాయి అన్నమాట? ఆ విధంగా సరి చేయవలసి ఉంటుంది. సరి చేసుకోవడానికి అవి మనకి సహకారులుగా నిలిచి ఉంటున్నాయి. కొన్నిసార్లు అది దుఃఖంగా కనబడుతుంది, కానీ మనల్ని సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కొన్ని ఆధారాలు అన్నమాట అవి. వారి యొక్క సాక్ష్యము ఆ విధంగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. గత 2-3 దినాలు మనం అటువంటి సాక్ష్యాన్ని బహుగా వింటూ వచ్చాం. మనల్ని బలపరిచినటువంటి వారు, మన నిమిత్తమై బహుగా ప్రార్థన చేసినటువంటి వారు, మన విషయమై ఆత్మీయమైన స్థిరమైనటువంటి అనుభవంతో నిలిపి ఉంచాలని కోరుకున్నటువంటి వారు, దేవుని ఎదుట యోగ్యమైనటువంటి ఆత్మలుగా వీరిని నిలిపి ఉంచాలి అని బాధ్యతతో వారి యొక్క యాత్రను కొనసాగింప చేసుకున్నవారు. అన్ని అనుకూలంగా ఉండి కూడా కాదు, ఏ విధమైన అనేకమైనటువంటి ఎదిరింపులు చుట్టూ ఉన్నప్పటికీ కూడా వారి విశ్వాసము మనకు ఒక మాదిరిగా నిలిచినటువంటిదిగా ఉంది. ఒకవేళ కొన్నిసార్లు నేను చెప్పాడు కదా, ఏంటి ఆవిడ కొంచెం హెచ్చరించినప్పుడు కొంచెం కఠినంగానే కనబడుతుంది. ఆవిడ మాటలు అలా ఉంటాయి. నాకు తెలియదు ఆ సంగతి. ఎందుకంటే నేను ఆమె ఎప్పుడు అలా కాదు, అసలు మామూలుగానే మాట్లాడుకోలేదు. ఎప్పుడన్నా ఆ చిన్న మాట అందేమో, నేను కూడా వెళ్తున్నానమ్మా, బాగున్నారా, ఇలాగే అన్ని మాటలే, అంతకన్నా ఎక్కువ సంగతులు లేవు. నేను అలాగా ఉంటాను మామూలుగా. మా ఇళ్ళలో నా పరిస్థితి అలా ఉంటుంది, తక్కువ మాట్లాడుతుంది. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడుతుంది. మా వాళ్ళు అందరూ అంటారు, ఏం గంటన్నర చెప్పు ఉంటారు. ఏం చేస్తాం మరి, అక్కడికి వచ్చేటప్పటికి అలా వచ్చేస్తుంది. 1.5-2 గంటలు కొన్నిసార్లు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడతాను, మిగతా సమయాల్లో చాలా తక్కువ మాట్లాడతాను. మరి ముఖ్యంగా సహోదరి ఎఫ్సీతో ఇంకా తక్కువ. ఇంట్లో మేము 4, అంటే వాళ్ళిద్దరు మేమిద్దరం అంతే, మేము 4 ఉన్నాం. అంతగా ఎక్కువ మాట్లాడుకోవడానికి చాలా మాట్లాడుకోవచ్చు, కానీ ఆ సంగతులు ఏమి తక్కువ. ఆత్మీయంగానే చాలా దేవుని వాక్యాన్ని అనుసరించడంలో ఆవిడ చాలా ఆసక్తి చూపించేది అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆన్లైన్లో నా మందిరంలో జరిగే సంగతులన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడో కానీ మిస్ అవ్వదు. ప్రతిసారి కూడా ఆమె ప్రజెన్స్ లేకపోతే ఆవిడ లైట్ ఆ వాక్యం క్రింద కనబడుతుంది. ఒకవేళ లోపల ఉంది కదా, ఆ విధంగా దేవుని వాక్యం చేత బహుగా ఆదరింపబడిన బలపరచబడినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ మన ముందు నడిచి వెళ్ళినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి భక్తులు మనల్ని హెచ్చరిక చేస్తున్నారు. నా కుమారుడైనటువంటి తిమోతి, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతులుగా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా నేను నా యొక్క స్థితి, యుద్ధంలో నా యొక్క స్థితి ముగిసిపోయింది కాబట్టి నన్ను చూస్తూ ఆగిపోని అవసరం లే. ఏం చేయాలి? 2 బలంతో ముందుకు సాగి వెళ్ళాలి. మనందరికీ అది ఒక గొప్ప హెచ్చరికగా ఉంది. ప్రభు బల దగ్గర మనల్ని మనం యోగ్యులుగా చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమైన సంగతో మన ముందు వెళ్ళినటువంటి వారు మనకు నేర్పించినటువంటి ఆ పాఠాన్ని అనుసరించడం కూడా మనకు అంతే అవసరంగా కనబడుతూ వస్తూ ఉంటుంది. యోహాను తన యొక్క పత్రికలో జ్ఞాపకం చేస్తూ అంటాడు, మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, ఒకవేళ మనకు బాగా తెలిసి ఉన్నటువంటి మాట చదవండి.
ఆ క్రీస్తుతో మన యొక్క యాత్ర ఎలా సాగుతుందో చూసుకుంటూ వెళ్ళాలి. ఆయన వెలుగులో ఉన్నాడు. లేకపోతే మన ముందు వెళ్ళిన సాక్షులైనటువంటి వారు ఆ వెలుగు ద్వారా నడిపించబడ్డారు. వారును వెలుగులోనే ప్రవేశించారు. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్టుగా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. ఇంగ్లీష్లో అది ఈచ్ అదర్ అని ఉంటుంది. అంటే ఒకరితో ఒకరు సహవాసం, అన్యోన్య సహవాసం అనేది అంత ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితంలో. దానికే సహవాసము అనేటువంటి పేరు పెట్టారు. విశ్వాస జీవితంలో సహవాసం లేదనుకోండి, ఏమవుతారు? అపజయం పాలవుతారు. ప్రార్థనలో సహవాసం, ఆరాధనలో సహవాసం, దేవుని సన్నిధి సహవాసం, ఆయన వాక్య సహవాసం, ఆయన దాసులైన వారితో సహవాసం, ఒకరి విషయమై ఒకరు ప్రేమ కలిగిన వారై ఉండండి. దానిలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటన్నమాట? ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారుగా ఉండండి. ఎప్పుడైతే అంటే సహవాసంలో నుండి తొలగిపోయేటువంటి వారంగా ఉంటున్నామో అప్పుడు మన విశ్వాస జీవితానికి లోటు కలుగుతుంది. ఏదో మనం అనుకోం లోటు కలుగుతుందని మనకి తెలియదు కొన్నిసార్లు, కానీ అది ఆత్మీయమైన వాక్యం యొక్క ఉద్దేశము మనలో తప్పకుండా విశ్వాసంలో లోటు ఏర్పడుతుంది. అంటే కేవలం మన మటుకు మనమే ఆలోచన చేసుకుంటాం. గొప్ప దైవజనులు అందరూ కూడా వారు ప్రార్థన చేసుకునేటప్పుడు వారితో ఒక సహవాసాన్ని పెట్టుకున్నారు. కొన్నిసార్లు ఆ గొప్ప భక్తులు చెప్పారు ఏంటంటే, వాళ్ళు ఎక్కడికైనా ఒక క్యాంప్కి వెళ్తున్నారు అనుకోండి, వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు ఎవరొకరిని తీసుకుని వెళ్తారు. మిగతా వాళ్ళు అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ బ్యాగ్ మోసుకోలేడేమో అనుకునేవాళ్ళు. కానీ నిజానికి ఆ దైవజనుడు వాళ్ళని ఎందుకు కూడా తీసుకెళ్లారంటే, ఆయన లోపల గదిలో ప్రార్థన చేసుకునేటప్పుడు ఏదో అసిస్టెంట్ వెళ్తున్నాళ్ళే అన్నట్టుగా కనబడతాడు, కానీ ప్రార్థనలో మాత్రం ఆ వ్యక్తితో సహవాసం ఉంటారు. అంటే ఏదో నేను ప్రార్థన చేస్తున్నాను, నా ఇష్టానుసారంగా ప్రార్థన చేయడం కాదు, ప్రక్కన ఉన్నవాడికి అది వినపడితే ఏమవుతుంది అన్నమాట, జాగ్రత్తగా చేస్తాం. లేదు మనమే చేసుకున్నాం అనుకోండి, మన ఇష్టానుసారంగా చేస్తాం. అందరితో కలిసి పాడామనుకోండి చక్కగా పాడతాం. లేదు మనమే పాడుకున్నాం అనుకోండి, మనకు వచ్చిందే పాట, మనం ఏ రాగం పెడితే అదే రాగం. నాకు తాతయ్య గారు ఉన్నారు, సుబ్బారావు గారు, ఆయన అన్ని పాటలు పాడేస్తాడు, అన్నిటికీ ఒకే రాగం. పాట చెప్పగానే మొదలెట్టేస్తాడు, పాడేసి ఉంటాడు ఆయన. అలా కాదుగా మన విశ్వాస యాత్ర ఎటువంటిది? సహవాసపు అనుభవం, ఒకరితో ఒకరు అన్యోన్యమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారంగా ఉండుట, క్రీస్తు యొక్క ప్రేమ యందు ఫలించేటువంటి అనుభవం కలిగి ఉండుట. వాటిలో ఏం చేయబడాలంట? క్రీస్తు యేసునందు ఉన్నటువంటి కృప చేత బలపరచబడాలి. మనల్ని మనం బలపరచుకోలేము. మన యొక్క ఆశలేవి కూడా పరిపూర్ణంగా ఉండవు. క్రీస్తులో మాత్రమే మనం బలపరచబడవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. దాన్ని భక్తులైనటువంటి వారు అనేక రీతిలుగా మరి ఆత్మీయమైనటువంటి ఆ యొక్క అనుభవంలో మనం నడిపించడానికి ఇష్టపడ్డారు. కొరింథీ పత్రికలో రాస్తూ అపోస్తలుడు 2వ పత్రికలో చదువుతున్నాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. అందుకు నా కృప నీకు చాలును. నా కృప నీకు చాలును, బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమవుతుంది అని ఆయన నాతో చెప్పాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. నా కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసునందు నీవు బలవంతుడు కా. ఎలా బలవంతుని అవ్వాలని? ఎన్నో సంగతులు, ఎన్నో బలహీనతలు, నా శక్తికి మించినటువంటి అనుభవాలు నాతో ఉన్నాయి. అయితే ఏమంటాడు? నా కృప నీకు చాలును, బలహీనతలైన నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాడు. ఆయన శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతలైంది బహు సంతోషముగా అతిశయపడుదును. బలహీనతలు, వాటి యొక్క అనుభవాలు మన జీవితంలో ఏదో ఒక రీతిలో సంభవిస్తాయి. వాటి యొక్క అనుభవాలు ఆయా రీతిలుగా మనలను మార్గంలో విశ్వాస యాత్రలో పలకరిస్తూనే ఉంటాయి. నేను దేవుని నమ్ముకున్నాను కదా, ఏ శోధన రాదు, ఏ బలహీనత రాదు, ఏ ఎదిరింపు రాదు, ఏ విధమైనటువంటి సంగతులు ఉండవని చెప్పడానికి అవకాశము లేనే లేదు. ఆ బలహీనతలు ఎక్కడో చోట మనను ఎదుర్కొనేటువంటివిగానే ఉంటాయి. అయితే ఆ అపోస్తలుడు ప్రార్థన చేసుకున్నాడంట. ఆ ప్రార్థన చేసుకో, ప్రభువా ఈ బలహీనత నా దగ్గర నుంచి తీసే. మనమేమన్నా దేవుడికి కమాండర్స్ ఏంటి? ఆయన మనల్ని అలా నడిపించాడు కాబట్టి అలాగూ నడిచి వెళ్ళిపోవడమే. ఒకవేళ ఆ బలహీనతలు ఏందే ఆయన యొక్క శక్తి మనలో
పరిపూర్ణంగా చేయబడుతుంది. మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి ఒకవేళ మన జీవితంలో కలిగినటువంటి ఆ యొక్క బలహీనతలు మనలను వెంబడించినప్పుడు ఆ శక్తితో మనం నింపబడవలసినటువంటి వారంగా ఉన్నాం. క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైనటువంటి కృపలో బలవంతంగా సాగి వెళ్ళడానికి ప్రభు మరొకసారి ఆయన బల దగ్గరికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అక్కడ మనలను బలపరిచి ముందుకు కొనసాగింపు చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఫిలిప్పీ పత్రికలో రాస్తూ ఫిలిప్పీలకు రాసినటువంటి ఆ మాట ఏంటో జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో చదువుతున్నాం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తాన్ని చేయగలను. బలవంతుడు కాము అని చెప్పాడు, కానీ ఏమంటున్నాడు ఇక్కడ భక్తులు? ఆయనే నన్ను బలపరుస్తాడు. నన్ను బలపరిచేటువంటి వాని యందే నేను సమస్తాన్ని చేయగలను. ఆయనను నా శ్రమలో మీరు పాల్పొచ్చుకున్నది మంచి పని. వాళ్ళు అక్కడ ఆ పిలుపులో ఉండేటువంటి ఆ యొక్క సంఘస్థులు వారి యొక్క అనుభవాల ద్వారా ఆ దైవజనుడు తాను బలహీనైపోతే ఏం చేస్తున్నారంట? ఆడు బాధగా ఆడు పడతాడులే, మనకెందుకులే, మన పని ఏంటి? ఆదివారం ఆరాధనకి రావడం, పాటలు పాడుకోవడం, వాక్యం చెప్పుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఆరాధన చేసుకోవడం అనుకోలేదంట. ఏం చేశారంట వాళ్ళు? ఆయన బలహీనతలో వాళ్ళు కూడా పాల్పంచుకున్నారంట, భారం భరించారంట. పిల్లరా, మనం ఇటు బాధ్యత కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం. మనల్ని బలపరిచేటువంటి వారు ఉన్నారు కదా భూమి మీద, దేవుడు వారికి ఆ పని అప్పుడు చెప్పాడు. వారు మనల్ని అనేక సార్లు ఏం చేస్తున్నారు? బలపరుస్తున్నారు. మన బలహీనం అయిపోతే, మనం కొన్నిసార్లు నిరాశలోకి వెళ్ళిపోతే, నిస్పృహలోనికి వెళ్ళిపోతే, దారి తొలగిపోతే మనల్ని హెచ్చరిక చేస్తున్నారు, మనలను బలపరుస్తున్నారు. మరి ఏం చేయాలి? దానికి బదులుగా నేను ఏం చేయాలి? ఒకవేళ ఆ భక్తులు చెప్పినటువంటి మాట చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని కలుగు చేస్తుంది. మీరు పాలు పుచ్చుకొనినది మంచిది. చాలా మనం అనుకుంటా ఏముందిలే, మా ఆయన మనల్ని ఆదరించేవాడు, మనమే ఆయన్ని ఆదరిస్తాంలే. ఒకవేళ కొంత భయంతోనో, లేదా కొన్నిసార్లు మనకేం తెలుసులేదు దేవుని వాక్యం ఆయన ఏమైనా బలపరుస్తామో అని మనం అనుకున్న అవసరం లేదు. ఆ భక్తులు మంచి హెచ్చరిక ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. మరి అదే సమయంలో నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయగలను, ఆయనను నా శ్రమలో మీరు పాల్పుచ్చుకున్నది మంచిది. అంటే ఇప్పుడు ఫిలిప్పీలో ఉండేటువంటి సంఘం ఏమైందనమాట? పౌలు గారిని బలపరిచేటువంటి స్థితిలోకి వచ్చారు. అంటే దేవుని దాసుని ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. ఏ విధంగా చేస్తుంటారో మేమున్నాం, మేము నీతో నమ్మకంగా నడుస్తాం, అధైర్యపడద్దు. ఈ అనుభవాలు సంఘం ద్వారా ఒకవేళ దేవుని దైవజనులు రిసీవ్ చేసుకోగలిగితే వారి జన్మ ధన్యమైపోతుంది. నేను చేసిన పరిచర్యకు ఇదా నాకు వచ్చినటువంటి గొప్ప బహుమానం. ప్రభు బలపరుస్తూ ఉంటాడు, ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు. అయితే ఏమైంది? శరీరం అంతా కూడా అక్కడ ఏం చేయాలి? సహకరించాలి. ఉంగరం పెట్టుకుంటే శరీరం అంతా సంతోషించాలి. ఏదో నువ్వు సంతోషించుకోలే అని శరీరం వదిలేస్తే ఏం లాభం లేదు. ఆ దెబ్బ తగిలితే పోన్లే నీ దెబ్బ తగిలింది కదా నువ్వే బాధపడని వదిలేస్తే లేదు. శరీరం అంతా దాంతో పాటు బాధపడి దానికి ఉపశమనం చేయాలి, దానికి చక్కగా మందు రాయాలి. చక్కగా దాన్ని ఎప్పుడు బాధ కలుగుతూ ఉంటే ఏం చేస్తాం? ఇట్లా 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 అనుకుంటా ఉంటాం కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుడు, ఏంటంట? నన్ను బలపరిచేవాని యందే నేను సమస్తమును చేయగలను. మీరు కూడా అట్టి అనుభవం కలిగిన వారుగా ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను మీ విషయమై. ప్రియమైన సంగమా, దేవుని ప్రజలుగా మన బాధ్యతలు మనం చక్కగా నెరవేర్చవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఏదో అయిపోయిందిలే అనేటువంటి స్థితి కాదు, కానీ మా దేవుడు మనకు అప్పగించినటువంటి పనుల్లో ఆ బాధ్యత కూడా ఉందని మనము గుర్తించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మరి కొన్ని మొదటి పత్రిక 16వ అధ్యాయం మరో మాట చదువుతాం. అక్కడ కొన్ని మాటలు మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో చదువుతాం. ఓ దేవుని సంగమా, ప్రభు మన విషయమై చుట్టూ వచ్చినటువంటి ఆయన కృపలను జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసంలో మెళకుగా ఉందాం. శత్రువు ఉన్నాడు, వాడి పని ఏంటి? ఎక్కడైనా కొంచెం ఇలా కొనుక్కుపాటు పడితే ముందుకు దోసేస్తాడన్నమాట. ఏం పని వాడి పని? వాడి వెనక నుంచి గట్టిగా దోసేయండి అని అంటాడు భక్తులు.
ఎక్కడైనా మనం కొంచెం మెళకవలేనటువంటి అనుభవం ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాడు? మనల్ని ఎక్కడో చోట ముట్టుకుంటాడు. ఇంకా ఏముందిలే అక్కడ, అంతకంటే ఉన్నతమైన సంగతులు లేవా, ఏం చేస్తాడులే దేవుని దాసుడు. ఇంకా ఈ విధమైన కొన్ని బలహీనమైనటువంటి అనుభవాలు వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి సంఘంతో అపోస్తలుడు చెప్తున్న మాట ఏంటి? మెళకువగా ఉండండి. ఎక్కడైనా శత్రువు మనల్ని ముట్టడానికి అవకాశం ఉందేమో, కాబట్టి ఏం చేయాలి? మెళకువ కలిగి ఉండాలి. ఎక్కడ ముడతాడో, వాడు ఎటు నుంచి ఎంటర్ అవుతాడో, ఏ విధంగా వాని యొక్క ప్రవేశం ఉంటుందో, వాని మాట ఎలా ఉంటుందో, వాని ఆలోచన ఎలా తీసుకుని వస్తాడో ఏం చేయాలి? వెంటనే దాన్ని త్రిప్పి కొట్టేటువంటి శక్తివంతులుగా ఉండాలి. అదే మన బలం. క్రీస్తు యేసునందు బలవంతులం అంటే ఏంటి సంగతి? అపవాదిని ఓడించుటే ప్రాముఖ్యమైన సంగతి. ఒకవేళ వాడు ఎదురుగుండా కత్తి పట్టుకుని వచ్చాడు అనుకోండి, ఓడించవచ్చు. కానీ వాడు అలా రాడు కదా. వాడు ఎలా వస్తాడు? కొన్నిసార్లు చాలా వివేకంగా వస్తాడు. ఎలాగా? పాము వలె. పాము ఎలా ఎటువంటిదంటే ఏం రాశాడు? పాము స్వభావం ఏంటి? వివేకంగా. ఈ దాని గురించి రాయడానికి అంతకన్నా మంచి మాట దొరకలేదేమో. తెలుగులో బాగా అర్థం కావడానికి ట్రాన్స్లేషన్ లో వివేకంగా ఉంటుంది పాము అని రాశాడు. ఆ వివేకం అనే మాట చాలా విలువైంది బైబిల్లో. దానికి ఉపయోగించాడు. అంటే అది అంత వివేకంగా ప్రవర్తిస్తుంది అనమాట. దేనికి ప్రవర్తిస్తుంది? నష్టం కలిగించడానికి వివేకంగా ప్రవర్తిస్తుంది. అది తెలుసుకోవాలి. అదేమో నష్టం కలిగించడానికి ఉపయోగించే వివేకము. కాబట్టి ఏమంటాడు? మెళకువగా ఉండండి. శత్రువుకి అవకాశం ఇయ్యద్దు. వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క ప్రవర్తనను గుర్తిరిగినటువంటి వారమై జయించడానికి మనం సిద్ధం కలిగి ఉండాలి. మెళకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. మరి అటు ఇటు మనలను కదలాడించడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. నిలకడ లేని స్థితి కలిగి ఉండడానికి అపవాది ఆశపడతాడు. ఈనాడు ఎంత ఆసక్తితో ఉన్నామో రేపు కూడా అంతే ఆసక్తితో ఉందాం. అది ఇంకా దాటిపోయేటువంటి కాలం. అది ఎంత అయినప్పటికీ కూడా ఎలా ఉండాలన్నమాట? నిలకడైనటువంటి స్థితిలో, స్థిరమైనటువంటి స్థితిలో ప్రభు కోసమై సాగి వెళ్ళడానికి ఒక నూతన నిశ్చయత కలిగినటువంటి వారంగా ఉందా. కొంతమందిని హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నటువంటి సంగతులు నేను విన్నాను. నిలకడగా లేవు, ప్రభునందు నమ్మకంగా లేవు, తొలగిపోతున్నావు, బలహీనరాలుగా ఉన్నావు అని దేవుని దాసులు హెచ్చరిక చేస్తా ఉన్నారు. వీళ్ళరా, మనకు ఒక మంచి సందర్భం కలిగింది. మన ముందు వెళ్ళిన వాళ్ళు మనం నిలకడగా ఉన్నారని, ప్రభువులో స్థిరంగా ఉన్నారని, మన విషయమై ఆశించి ప్రార్థించి వెళ్ళారు. వారి ప్రార్థన ఫలితాన్ని మన జీవితంలో అనుభవంలోనికి తెచ్చుకుందాం. ఏదో వాళ్ళు అలా ప్రార్థన చేస్తూ ఉంటారులే, మనకి ఎందుకులే అనే స్థితి కాదు. మనము ప్రభు యొక్క ఉద్దేశానికి లోబడ్డం మన యొక్క జీవితానికి ఎంతో అవసరంగా ఉంటుంది. ఏమంట? నిలకడగా ఉండండి, పౌరుషం కలిగి ఉండండి. క్రీస్తు విషయమైనటువంటి పౌరుషం, నీ ఇంటిని వచ్చినటువంటి పౌరుషం, ఆసక్తి ఆ విధంగా నిలిచి ఉండాల్సి ఉంటుంది. అవును, నేను, నా ఇల్లు, నా కుటుంబము, నా ప్రభు యొక్క శరీరం, దాని విషయమై పౌరుషంతో కూడినటువంటి, పోరాటంతో కూడినటువంటి అనుభవం. అందుకే ఏం చెప్పాడు అక్కడ అపోస్తలుడు తిమోతికి? సైనికుడు ఎవడు కూడా తను దండులో చేర్చుకున్నటువంటి వాడిని సిగ్గుపరచడానికి జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకొనడు. వీళ్ళగా ఒకవేళ ఈ లోకంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలు ఏవో అవి నెరవేరుస్తాం. అయితే ప్రభు కోసమై మాత్రం పౌరుషంతో సాగి వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. అది ప్రభు దినమో, లేదా ఒకవేళ అది వాక్య పరిచర్య దినమో, లేకపోతే అది ప్రార్థనా సమయమో, మరే అనుభవాలైనప్పటికీ కూడా ఇంతవరకు చాలా ఆసక్తిగా ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రభా ఇలా చేయి, ప్రభా అలా చేయి, ప్రభా నీ దాసుడు, నీ దాసురాలు అనుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చాం. ఏదో ఒకటి మన నుండి దూరం అయిపోయింది. కాబట్టి ఒకవేళ ప్రార్థనలో మన బలహీనం కావాల్సిన అవసరం ఏమీ లేదు. మరింత బాధ్యతలు ప్రభు మన మీద పెట్టాడు. కాబట్టి పౌరుషంతో కూడినటువంటి ఆత్మీయ జీవితం ద్వారా మనము క్రీస్తు యేసులో బలవంతులంగా చేయబడగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. పౌరుషం గలవారైనడి, బలవంతులైన ప్రభు కార్యముల కోసమై బలవంతులంగా నిలిచి ఉండేటువంటి వారంగా ఉందాం. ప్రభు మనల్ని కడతానని, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. 54వ అధ్యాయంలో ఉదయకాలం అదే మనం చదువుకుంటూ వచ్చాం. నేను నిన్ను మరలా కడతాను, శ్రేష్టమైనటువంటి అనుభవాల ద్వారా నేను నిర్మాణం చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అది ఆత్మ సంబంధమైన నిర్మాణము, దానిలో భౌతికమైనటువంటి నిర్మాణం కూడా దాగి ఉంది.
దేవుని ఇంటి విషయమై అట్టి ఆసక్తిలో మనము బలవంతులుగా ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మన ఎదుట అట్టి అక్కర ఉంది కనుక ఏదో ప్రభు కృపను బట్టి కాస్త నెమ్మదిగా కూర్చుని ఆరాధన చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు, ప్రభు వారిని ప్రేరేపించాడు. కాబట్టి అయితే దీనికంటే శ్రేష్టమైన అనుభవం ఎక్కడుంది? దేవుని ఇల్లు. మొన్న దాని గురించి చాలా ఆలోచన చేశాం. హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాలి, ఆ చివరి అనుభవాల కోసమే మందిరంలోనే పెట్టాలి. నేను నన్నే అడిగినట్టున్నాడు, ఎక్కడ పెట్టాలి? మందిరంలో పెట్టాలి. తర్వాత ఆ చెల్లిని అడిగాడు, ఎక్కడ పెట్టాలి? మందిరంలో పెట్టాలి. ఇంకా ఉన్న నలుగురు అని చెప్పాను, మేము నలుగురు మేము డిసైడ్ చేసే సంగతి. ఆయనకి అనుమానం, యువతల దారిలో పెట్టాలేమో అని ఆయనకి అనుమానం. కాసేపు ఆలోచన, ఎవరైనా దాన్ని కాదంటారేమో, పెద్దోడు ఎవరైనా. లేదు, మందిరంలోనే పెట్టాలి. మరి దాన్ని బలహీనంగా చూశారు. బలహీనమైనదిగా ఉంచబడిన సంగతి ఏమవుతుంది? బలమైనదిగా లేపబడుతుంది. అది అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. ఏదో అక్కడ సమాధి తోట దగ్గర అక్కడ చదువుకునే వాక్యం ఏం కాదు. అది జీవితకాలం అంతా నెరవేరేదే, అన్ని విషయాల్లోనూ నెరవేరేదే. ఒక మాటను అన్నిటికీ కూడా మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మనం బలవంతమైతే ప్రభు మన ద్వారా బలమైన కార్యాలు మనలా జరిగించుకుంటాడు, ఆయన చేయించుకుంటాడు. మనం బలవంతులంగా ఆయన కోసమై నిలిచి ఉండేటువంటి వారంగా ఉందాం. మీరు చేయు కార్యములని ప్రేమతో చేయండి. ప్రభు యొక్క ప్రేమ మనల్ని ఆ విధంగా బలపరిచి దేవుని యొక్క కార్యముల్లో మనల్ని నమ్మకస్తులుగా కొనసాగింప చేయాలని, క్రీస్తు యేసునందు బలవంతులంగా మనం సాగి వెళ్ళవలసిన వారంగా ఉంటున్నామని ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మన విశ్వాస జీవితాన్ని మరొకసారి బలపరచుకోవడానికి ఆ బల దగ్గర ప్రభులో పాలిభాగస్తులుగా ఉందాం. ఎందుకు? ఆయన బలవంతుడైన దేవుడు. ఆ బలమైన దాన్ని తింటే ఏమవుతుంది? ఆ బలం మనకి వస్తుంది. మనం బలవంతులు అవుతాం, బలమైన కార్యాలు చేస్తాం. ప్రభు ఆ విధంగా మన యందు తన కార్యములను నెరవేర్చుకొనును గాక. మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మరి వాటి జ్ఞాపకం చేస్తాడు అపోస్తలుడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. శక్తి ఎవరిదంట? ప్రభు శక్తి. అది ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన మహాశక్తి మనలను బలపరిచి ఆయన కార్యంలో నమ్మకస్తులుగా ముందుకు కొనసాగింపు చేయనుగాక. ఆయన శక్తిమంతుడు, బలవంతుడైన దేవుని దగ్గరికి వెళుతున్నాం. ఆయనలో పారిభాగస్తులుగా ఉండడానికి ఆశిస్తున్నాం. నన్ను తినండి, నన్ను త్రాగండి, మీరు ఆయన వంటి అనుభవానికి వచ్చేస్తారు. అది ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను హెచ్చించబడుతున్నాను, మీరు కూడా ఆ విధంగా ఆ ఉన్నతమైన స్థానంలోనికి రావాలంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అవుతాడు. ఎలా అవుతాడంటే ఆయన్ని తిన్నందువల్ల అవుతున్నాడు. ఆయన వంటి అనుభవంలోనికి వస్తున్నాడు. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ఈ విధమైన పేర్లు ఆయన ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన గురించి ప్రవక్తలు ప్రకటించేశారు. ఆ బలవంతుడైనటువంటి వారి దగ్గరికి వెళుతున్నాం. అయితే బలహీనులుగా మనం వెళ్ళకూడదు. మనల్ని మనం పరిశీలన చేసుకుని యోగ్యంగా మాత్రమే ఆయన దగ్గరకు వెళ్ళాలి. మంచి పోరాటం పోరాడడానికి మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రభు ఎదుట యోగ్యమైన అనుభవంతో కొనసాగడానికి మనం ముందుకు సాగి వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అదే అపోస్తలుడు తిమోతికి రాస్తున్నటువంటి హెచ్చరికగా ఉంటుంది. మరి ఒకవేళ నియమ ప్రకారమైన పోరాటమే పోరాడు తిమోతి అంటున్నాడు. పోరాటం చేసేటప్పుడు కూడా ఎలా పోరాడాలి? ఏదో రకంగా అడ్డదిడ్డగా ఏదో రకంగా పని చేసేద్దాం లేని, కింద పడవు మీద పడవు వాళ్ళు చెప్తా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ ఉండే అనుభవాల్లో. ఏదో రకంగా చేసేద్దాం, కానీ ఏదో రకంగా చేయకూడదు. దేవుని పని ఎలా చేయాలి? నియమ ప్రకారమే చేయాలి. దేవుడు ఏ నియమించాడో ఆ నియమం ప్రకారమే మనం సాగి వెళ్ళాలి. అబ్బే నాకు కుదరదండి ఆ నియమం అంటే ఏమైనట్టు? నియమము దాటిపోయింది కదా. మనం అందరం ఒక శరీరము. అవే ఏంటి, నాకు ఇష్టం లేదనుకోండి, కాలు చేతికి పెట్టుకుని అందరాన్ని నాకు పెట్టాలనుకోండి, పెడతారా? ఎవరైనా? కుదరదుగా. కాలేళ్ళకి ఎవరు పెట్టుకోరు కదా అందరం, ఇక వేరే పెట్టుకుంటారులేండి.
బంగారు పొంగరాలు పెట్టుకోలే. అయితే కాలు ఏమన్నా నువ్వు శరీరాన్ని అంతటి నేను మోస్తున్నాను బాబు, అందుకే దేవుని వాక్యం నేను మోస్తున్నాను, నేనే ఉండాలి ప్రాముఖ్యంగా, నన్ను పైకెట్టంటే కుదురుతుందా? కుదరదు. అది నియమం ఉంది, దాని యొక్క నియమ ప్రకారమే ఆత్మీయమైన పోరాటం పోరాడాలి. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో ఇటువంటి అనుభవాలు ఎదురవుతాయి. సంఘ జీవితంలో నియమ ప్రకారమైనటువంటి పోరాటం పోరాడితే ప్రభు మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఆయన కృపలో బలవంతులంగా నిలిచి ఉండడానికి ఆశించి మన యొక్క బలహీనతల మీద మరొకసారి నూతనమైనటువంటి ఆ యొక్క క్రీస్తు రక్త శుద్ధీకరణ పొందినటువంటి వారమై ప్రభు పరిశుద్ధమైనటువంటి బలలో ఎక్కించడానికి ముందుకు సాగిపెడదాం. ఆ విధంగా ప్రభు మనలను బలవంతులుగా చేసి, ఆయన కృపలో బలవంతులుగా చేసి నూతన కార్యములు మన యందు నెరవేరుస్తాడని నిరీక్షించి విశ్వాసంతో ముందుకు సాగిపెడదాం.